సముద్రం ఓవైపు, సందడి మరోవైపు. అర్థం కాలే? మనం ఉన్నది విశాఖపట్నం అండి. జగదాంబలో నిన్నే పెళ్ళాడితే ఎరగాడేస్తున్న రోజులు. పక్కనే ఉన్న కేజీహెచ్ హాస్పిటల్లో ఓ బుడ్డాడు, ఓ బుడ్డది క్యారమంటూ పుట్టారండోయ్. ఈ ముద్దుగా ఉన్న బుడ్డాడి పేరు రిషి, ఈ బొద్దుగా ఉన్న బుడ్డదాని పేరు రాధ. ఓహో, వీళ్ళు పుట్టిన టైం చూడండి, అదిరిపోలే. రాముడు, చంటి వీళ్లే వాళ్ళ ఫాదర్స్. ఫాదర్స్ అంటే అలాంటి ఫాదర్స్ కాదండోయ్, ఫ్రెండ్షిప్కే బ్రాండ్ అంబాసిడర్స్. అదేనండి మన పురాణాల్లో కృష్ణార్జునుల్లాగా. స్నేహం అంటే వీళ్ళది అనిపించేలా పక్క పక్కనే కట్టుకున్న రెండు అందమైన ఇళ్ళు. 6వ నెల అన్నప్రాసన. రాధ ఏం పట్టుకుంటుందా అని వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య, అక్క చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రిషి ఏం పట్టుకుంటాడా అని వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్యతో పాటు వాళ్ళ నాయనమ్మ కూడా అంతకన్నా ఆతృతగా చూస్తుంది. ఇంతకీ వీళ్ళేం పట్టుకున్నారు? అలా కలిసి నా చేతులు 14 ఏళ్లకే ప్రేమను పరిచయం చేసుకున్నాయి. నేను ఇంకో గిఫ్ట్ తీసుకొచ్చా. అవునా? నేను నీకో గిఫ్ట్ తీసుకొచ్చా. ఏది చూపించు. అలా కాదు. 1 2 3 ఓపెన్. హే సేమ్ గిఫ్ట్స్. రే మా బర్త్డే రా. రాకేష్, ఈరోజు నా పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే రాధా. హ్యాపీ బర్త్డే రాధా. ఏంటి రిషి ఇంత లేటు? నాకెంత ఆకలేస్తుందో తెలుసా? రాధా, నువ్వు ఇక్కడ నుంచి రాకేష్తో మాట్లాడొద్దు. ఎందుకు మాట్లాడొద్దు అంతే. సరే, మనం తిందాందా. రా. ఏంటి ఇంగ్లీష్ వాళ్ళకి టైప్ అయిందా? రాధా, అర్థం కావట్లేదు. ఇప్పుడు టీచర్ రెడీ రాధా. చెప్పాలో ఏమో. ఏంటి రాధా ఎన్నిసార్లు పిలిచినా పలకట్లేదు? నేను నీతో మాట్లాడను. ఎందుకు మాట్లాడవు? రిషి మాట్లాడొద్దన్నాడు. అదేంటి? వాడు ఏం చెప్తే అది చేస్తావా? అవును. సరే రాధా, మాట్లాడొద్దు. ఇప్పుడు సార్ వచ్చి ఎగ్జామ్ పడతా అన్నారు కదా, ఈ ఒక్క సెమ్ ఎక్స్ప్లెయిన్ చేయి చాలు ప్లీజ్ రాధా. సరే, ఒక్క సెమ్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే. చూడు, మనకి x² + y² + 2xy మన ఫార్ములా. ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? s² + y² + 4xy చేసి రిషి ఏం చేస్తున్నావు? రిషి వదిలు. రిషి ఏంటి సాడిస్ట్ గా బిహేవ్ చేస్తున్నావు? నాకు ఎవరు మాట్లాడినా కొట్టేస్తావా? పిచ్చా నీకేమైనా? వాడు ఏం చేసేది తెలుసా? కొట్టాలా చంపాలా వింది. రిషి రిషి ఆడపిల్లని కూడా చూడకుండా నన్ను కొడతావా? నేను నీతో మాట్లాడను, పోరా. నువ్వు నాతో మాట్లాడేదేంది? నేనే నీతో మాట్లాడు, పోవే. రే రిషి, నువ్వు వచ్చి నాతో మాట్లాడేంత వరకు నేను నీతో మాట్లాడను, గుర్తుపెట్టుకో. ఫస్ట్ కొట్టింది నువ్వు. నువ్వు వచ్చి నాతో మాట్లాడే వరకు నేను నీతో మాట్లాడను, నువ్వే గుర్తుపెట్టుకో. ఆ రోజు నుంచి అహం వాళ్ళిద్దరి మధ్య అడ్డుగోడలా నిలబడింది. ఈ దూరం తగ్గేదెప్పుడు, వీళ్ళిద్దరిని ఒకటిగా చూసేదెప్పుడు? ఆ రోజు గాని వస్తే నా సామిరంగా
అరే రిషి ఎక్కడ్రా? వాడు కిందే ఉన్నాడు కదరా. అరే రిషి ఎక్కడ్రా? ఏమైందిరా? రాధను ఎవరు కిడ్నాప్ చేశారా? ఓడి అమ్మ, దీనికేం తడవాడేందుకురా? రిషి ఉండగా రాధని ఎవ్వడో ఏం చేయలేడురా. అంటే బాబు ఆల్రెడీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాడు. ఏం జరిగిందిరా? నిన్ను కిడ్నాప్ చేయడమేరా మా ప్లాన్. దేనికిరా? అక్క కళ్ళల్లో సంతోషం కోసం పావని కట్టిపడేశా. అక్క నువ్వు రెచ్చిపో. బాయ్స్ నా దగ్గరికి వస్తున్నావేంటి? రావద్దని చెప్పానా? రావద్దు. రా వద్దు. రా వద్దు. రా వద్దు. రా వద్దు. ఏంట్రా? రా వద్దా? ఫోన్ సోడా కలుపుకొని తాగుదాం కానీ టైం ఎంత అవుతుందో తెలుస్తుందా? ఏం టైంలో డిస్టర్బ్ చేశారు నా కొడక. చచ్చా నా చేతులు. ఆగరా. రిషి రా వద్దు. పొద్దున్నే మొదలైందా మీ బాగోతం? ఒరే పెద్దోడా, ఏంటా పరుగులు పొద్దున్నే? అరే అరే ఏంట్రా? అరే 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 వాడు చచ్చచ్చు నా చేతిలో. పెద్ద చిన్న లేకుండా ఏంట్రా మాటలు? అమ్మా అమ్మా కూరగాయలు పట్టుకుంటారా? చిన్నపిల్ల నుంచి నన్ను కొడతావేంటి? నిన్ను ఎందుకే పొద్దున్నే నిద్రలేపి మాకి ముగ్గు సుప్రభాతం? లెక్క సరిపోట్లేదే. ఎందుకురా బుజ్జి, స్టెథోస్కోప్ పట్టుకోవాల్సిన చేతులతో ఈ ముక్కులు గుబ్బెములు. అది కాదురా అన్నయ్య, ఎక్కడో చుక్క తప్పింది, ముక్కు మొత్తం తేడా వచ్చేసింది. హే, వీళ్ళంటే అలా పరిగెడుతున్నారు? ఏముంది, వాడికి ఏదో కాలొచ్చుంటుంది, వీడికి అనుకుంటాడు. రాదో ముగ్గేస్తుంది చూద్దాం. రే ఏమైందిరా? ఇక్కడ ఎవరో మనల్ని తలుచుకున్నట్టున్నారే. ఓకే. ఏంట్రా పొద్దునే మీ ఇద్దరు గొడవ? ఏం లేదు బా, మంచి డ్రీమ్ లో ఉంటే వీడొచ్చి డిస్టర్బ్ చేసి పడదు. ఇప్పుడు డ్రీమా? డ్రీమ్ గర్ల్? నాకు డ్రీమ్ గర్ల్ ఎవరు ఉంటారు బా? మీ చెల్లేగా. అదేలే బా, డ్రీమ్ లో గర్ల్. కాలేజ్ ఫెలిసిటేషన్ ఫంక్షన్ లో అందరికి ఎంబీబీఎస్ పట్టాలు ఇస్తుంటే మీ చెల్లెకి మాత్రం ముగ్గు చూపించారు. వీడొచ్చి మధ్యలో డిస్టర్బ్ చేశాడు. ఏంట్రా దాన్ని ఏడిపిస్తున్నారు? అది మన ఇంటి మహాలక్ష్మిరా. అది పుట్టగానే చాలా కలిసి వచ్చింది తెలుసా? అంటే బావా నువ్వు పుట్టగానే మొత్తం పోయిందనమాట. నాన్న, అది మహాలక్ష్మి అయితే మరి నేనేంటి? ఇంకేంటమ్మా నువ్వు ధనలక్ష్మి. అదే మా ప్రొడక్షన్ ఆఫీసు.
అష్టలక్ష్మి దింపాల్సిందిగా. రే ఇక్కడ ఉంటే మనం బుక్ అయిపోతాం పద. సర్లేరా కలుద్దాం. బాయ్ రా రిషి. ఏంటి బా మీ మహాలక్ష్మి మధ్యలోనే ముగ్గు ఆపేసింది? ఆ? చిన్నోడా అని పెట్టేశావురా. టింగ్ టింగ్ టింగ్. నానా స్కెచ్లు చాలా మంది వేస్తారు, బుట్టలో పడేది కొందరే. ఆ? అదేంట్రా తలేవల అంత కట్టింగ్ చాలా పడిపోయావు? ఇప్పుడేం బావా, పుట్టగానే మీ చెల్లెని ముగ్గులో పడేసింది.